హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. నీకు ఏదో పని ఉందని చెప్పావు, దీన్ని నేను సరిగ్గా ఎలా చేయాలో నాకు చూపించు. రైలు సరిగ్గా 5 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరింది. క్రమంగా మీరిది నేర్చుకుంటారు. ఇలా రెగ్యులర్గా వాడే కొన్ని ఒక చూద్దాము. వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫస్ట్ వన్, దయచేసి నా మాట వింటావా. దయచేసి నా మాట వింటావా. విల్ యూ ప్లీజ్ లిజన్ టు మీ. విల్ యూ ప్లీజ్ లిజన్ టు మీ. డబ్బులు రాని కారణంగా నేను ప్రాజెక్ట్ ఆపేశాను. డబ్బులు రాని కారణంగా నేను ప్రాజెక్ట్ని స్టాప్ చేశాను, ఆపేశాను అంటే హోల్డ్లో పెట్టాను అని చెప్తూ ఉంటాం కదా. ఐ హోల్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ డ్యూ టు నాట్ రిసీవింగ్ మనీ. ఐ హోల్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ డ్యూ టు నాట్ రిసీవింగ్ మనీ. డ్యూ టు నాట్ రిసీవింగ్ మనీ. క్రమంగా మీరు ఇది నేర్చుకుంటారు. క్రమంగా మీరిది నేర్చుకుంటారు. క్రమంగా మీరిది నేర్చుకుంటారు అంటే గ్రాడ్యువలీ యూ విల్ లెర్న్ దిస్ అంటాం. గ్రాడ్యువలీ యూ విల్ లెర్న్ దిస్. నేనెందుకు నీకు భయపడాలి. నేనెందుకు నీకు భయపడాలి. నేనెందుకు నీకు భయపడాలి. వై షుడ్ ఐ బీ అఫ్రేడ్ ఆఫ్ యూ. వై షుడ్ ఐ బీ అఫ్రేడ్ ఆఫ్ యూ. నేనెందుకు నీకు భయపడాలి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, అతను వినకపోతే మనం ఏం చేయగలం. అతను వినకపోతే మనం ఏమి చేయగలం. ఏం చేయగలం. వాట్ షుడ్ వీ డూ ఇఫ్ హీ డజంట్ లిజన్. వాట్ షుడ్ వీ డూ ఇఫ్ హీ డజంట్ లిజన్. అతను వినకపోతే మనం ఏం చేయగలము అని. నువ్వు ఇంకా చెప్పదలుచుకున్నది ఏమైనా ఉందా. నువ్వు ఇంకా చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా అంటే డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే ఇంకేమైనా ఉందా అని. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే. నువ్వు చెప్పదలుచుకుంది ఇంకా ఏమైనా ఉందా అనేసి. అండ్ నెక్స్ట్, వచ్చే సంవత్సరం ఈ సమయానికి నాకు ఉద్యోగం ఉంటుంది. వచ్చే సంవత్సరం ఈ సమయానికి నాకు ఉద్యోగం ఉంటుంది. I will have a job by this time next year. I will have a job by this time next year. నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి నాకు ఉద్యోగం వచ్చి ఉంటుంది అని. అతను ఎక్కడ పని చేస్తాడు. అతను ఎక్కడ పని చేస్తాడు. అతను ఎక్కడ వర్క్ చేస్తాడు అంటే వేర్ డస్ హీ వర్క్ అంటాం. వేర్ డస్ హీ వర్క్. నువ్వు ఎందుకు ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నావు. నువ్వెందుకు ఈ డీటెయిల్స్ లేదా ఈ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నావు అన్నప్పుడు ఎలా చెప్తామంటే వై. ఎందుకంటే వై అంటాం కదా. వై డూ యూ వాంట్ టు నో ఆల్ దీస్. వై డూ యూ వాంట్ టు నో ఆల్ దీస్. నువ్వు ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నావు అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను అక్కడికి దాదాపు 4 గంటలకి చేరాను. నేను అక్కడికి దాదాపుగా 4 గంటలకి చేరాను. ఐ రీచ్డ్ దేర్ అరౌండ్ 4 o'clock అంటాం. I reached there around 4 o'clock. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, నువ్వు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలవా. నువ్వు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలవా అంటే కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. నువ్వు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలవా అనేసి. ఇంటి దగ్గర ఇంగ్లీష్ మాట్లాడేందుకు ప్రయత్నించు. ఇక్కడ కనీసం ఇంటి దగ్గరైనా ఇంగ్లీష్ మాట్లాడేందుకు ప్రయత్నించు అని చెప్పే సందర్భంలో ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ ఈవెన్ ఎట్ హోమ్. ఇక్కడ ఈవెన్ ఎట్ హోమ్ అంటే కనీసం ఇంటి దగ్గర అని. సో ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ ఈవెన్ ఎట్ హోమ్. దీన్ని నేను ఎలా చేయమంటావో సరిగ్గా చూపించు. దీనిని నన్ను ఎలా చేయమంటావో సరిగ్గా చూపించు. షో మీ ఎగ్జాక్ట్లీ హౌ యూ వాంట్ మీ టు డూ దిస్. షో మీ ఎగ్జాక్ట్లీ హౌ యూ వాంట్ మీ టు డూ దిస్. సరిగ్గా ఎలా చేయాలో నువ్వు నాకు చూపించు అని మీనింగ్ అనమాట. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే కూర్చో. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే కూర్చో. సిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. సిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. నీకు ఏదో పని ఉందని చెప్పావు. నీకు ఏదో పని ఉందని చెప్పావు. You said there is some work for you. You said there is some work for you. ఏదో పని ఉందని నాకు చెప్పావే అంటాం కదా, అలా అనమాట.
ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావా, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావా, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావా అంటే ఆర్ యూ గోయింగ్ అవుట్ నౌ, ఆర్ యూ గోయింగ్ అవుట్ నౌ, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావా, ఆర్ యూ గోయింగ్ అవుట్ నౌ అంటాం. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు అంటే వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అంటాం. వెన్ విల్ యూ కమ్ బ్యాక్, ఎప్పుడు తిరిగి వస్తావు, కమ్ బ్యాక్. నేను ఈలో భోజనం తయారు చేస్తాను, నేను ఈలోపు భోజనం తయారు చేస్తాను, నేను ఈలో భోజనం తయారు చేస్తాను. ఐ విల్ ప్రిపేర్ మీల్స్ ఇన్ ద మీన్ వైల్, ఐ విల్ ప్రిపేర్ మీల్స్ ఇన్ ద మీన్ వైల్, నేను ఈలోపుగా భోజనం ప్రిపేర్ చేస్తాను. కొంతసేపు విశ్రాంతి తీసుకొని వెళ్తాను, కొంతసేపు విశ్రాంతి తీసుకొని వెళ్తాను. ఐ విల్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ గో, ఐ విల్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ గో, రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్తాను అని మీనింగ్ ఇక్కడ. నాకు తాగడానికి ఏమైనా తీసుకొనిరా, నాకు తాగేందుకు ఏమైనా తీసుకొనిరా, ఏమైనా తీసుకొనిరా అంటే ప్లీజ్ గెట్ మీ సంథింగ్ టు డ్రింక్ అంటాం. ప్లీజ్ గెట్ మీ సంథింగ్ టు డ్రింక్, తాగేందుకు ఏమైనా కొంచెం తీసుకురా అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ట్రాఫిక్ జామ్ వల్ల సమయానికి చేరుకోలేకపోయాము. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడిందండి, చేసుకోలేక కాదు, చేరుకోలేకపోయాము. ట్రాఫిక్ జామ్ వల్ల సమయానికి చేరుకోలేకపోయాము అంటే వీ కుడెంట్ రీచ్ ఆన్ టైమ్ డ్యూ టు ట్రాఫిక్ జామ్, లేదా నేను అన్నప్పుడు ఐ కుడెంట్ రీచ్ ఆన్ టైమ్ డ్యూ టు ట్రాఫిక్ జామ్ అంటాం. ట్రైన్ సరిగ్గా 5 o'clock అంటే 5 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరింది. రైలు సరిగ్గా 5 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరింది కదా. సో ట్రైన్ టుక్ ఆఫ్ ఫ్రమ్ ద స్టేషన్ అట్ ఎగ్జాక్ట్లీ 5 PM. టుక్ ఆఫ్ ఫ్రమ్ ద స్టేషన్ అట్ ఎగ్జాక్ట్లీ 5 PM. టుక్ ఆఫ్ అంటే స్టార్ట్ అయిపోయిందని. మీరు ఇంతకుముందు ఇక్కడికి రాలేదా, మీరు ఇంతకుముందు ఇక్కడికి రాలేదా అంటే కుడెంట్ యూ హ్యావ్ కమ్ హియర్ బిఫోర్, కుడెంట్ యూ హ్యావ్ కమ్ హియర్ బిఫోర్, ఇది కూడా కామన్గా వస్తుందండి. కుడెంట్ యూ హ్యావ్ అని వాడి నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్న వర్క్ ఫామ్ వాడితే ఈ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. మీరు ఇంతకుముందు వెళ్ళలేదా, మీరు ఇంతకు ముందుగా వెళ్ళలేదా అంటే కుడెంట్ యూ హ్యావ్ వెంట్ దేర్ అంటాం. కుడెంట్ యూ హ్యావ్ వెంట్ దేర్, మీరు ఇంతకు ముందు అక్కడికి వెళ్ళలేదా, వెంట్ దేర్ అక్కడికి కదా, సో కాబట్టి దేర్ వచ్చింది. మీరు ఇంతకుముందు చెప్పలేదా, మీరు ఇంతకుముందు చెప్పలేదా. కుడెంట్ యూ హ్యావ్ టోల్డ్ బిఫోర్, కుడెంట్ యూ హ్యావ్ టోల్డ్ బిఫోర్, కుడెంట్ యూ హ్యావ్ టోల్డ్ బిఫోర్, ఇంతకుముందు మీరు చెప్పలేదా అనేసి. ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు అంటుంటాం కదా, ఎప్పుడు చూసినా మీరు నవ్వుతూనే ఉంటారు అనేసి. అప్పుడు వెనెవర్ ఇట్స్ సీన్ యూ, వెనెవర్ ఇట్స్ ఆర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ లాఫింగ్, యూ కీప్ లాఫింగ్, మీరు నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు చూసినా కానీ అనేసమాట. ఇది కూడా అంతే, ఎక్కడ వాడినా వెనెవర్ ఇట్స్ సీన్ అనేది కామన్గా వస్తుంది, దాన్ని మార్చుకోవచ్చు వస్తాం మనము. ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటారు, వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ రీడింగ్ ఆర్ యూ కీప్ స్టడీయింగ్, ఇలా చదువుతూనే ఉంటారు లేదా రాస్తూనే ఉంటారు, పాడుతూనే ఉంటారు, ఇలా ఏదైనా వాడచ్చు వర్బము. బట్ వెనెవర్ ఇట్ ఈస్ అనేది కామన్గా అనమాట. ఎప్పుడు చూసినా ఆలోచిస్తూనే ఉంటారు, ఎప్పుడు చూసినా మీరు ఆలోచిస్తూనే ఉంటారు ఏదో ఒకటి అన్నప్పుడు వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ థింకింగ్, వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ థింకింగ్. లేదా రాస్తూనే ఉంటారంటే యూ కీప్ రైటింగ్ అంటాం, తింటూనే ఉంటున్నారు అంటే యూ కీప్ ఈటింగ్ అంటాం. ఇలా వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ అనేది చాలా కామన్గా వస్తుంది. మీరు ఎప్పుడు చూసినా అన్నప్పుడు అక్కడ రాయడమా, వెళ్ళడమా, సాంగ్సా, లేదా మొబైల్ చూసడమా, టీవీ చూడడమా, వంట చేస్తూనే ఇలా వర్బ్స్ మార్చుకున్నప్పుడు మనకి అక్కడ వర్బ్ అనేది మారిపోతూ ఉంటుంది. కామన్గా వచ్చేది అయితే వెన్ ఇట్ ఈస్, వెనెవర్ ఇట్ ఈస్, వెనెవర్ ఇట్ ఈస్, కీప్ అనేది కామన్గా వస్తుంది అనమాట. మరి ఇవాళ అంతేనండి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మీకు మరిన్ని కలిసి వీడియోతో వచ్చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.